మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. తెలంగాణ రాష్ట్ర ప్రజలు అత్యంత పవిత్రంగా జరుపుకునే పండుగ బతుకమ్మ. ఇది ఆడపడుచులకు ఎంతో ఇష్టమైన పండుగ. మన తెలంగాణలో మాత్రం ఈ పండుగను చాలా గ్రాండ్ గా జరుపుకుంటారు. ఇప్పుడు పాఠశాలల్లో కూడా ఇప్పుడు ముందస్తుగా ఆ బతుకమ్మ సంబరాలను అయితే ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇప్పుడు హుస్నాబాద్ లోని ప్రైవేట్ పాఠశాలలో కూడా ఇక్కడ పండుగను అయితే ఘనంగా నిర్వహిస్తారు. ఇక్కడ మనతో పాటు అయితే పాఠశాల నిర్వాహకులు ఉన్నారు. వాళ్ళు అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి అంటే బతుకమ్మ పండుగ ఇప్పుడు అంటే ముందస్తుగా నిర్వహించడానికి కారణం? సో దట్ ఈస్ మన పిల్లలందరికీ కూడా మన సంస్కృతి సాంప్రదాయాలను తెలియజేయడానికి. ఓకే, ఇంతకుముందు ఉన్నటువంటి వాతావరణం ఉండకపోవచ్చేమో కానీ ఇంకా వీటిని కొనసాగించడానికి ఈ సంప్రదాయాన్ని మనం బ్రతికించుకోవడానికి. ఓకే, సో ఇలాంటి పాఠశాలలో అయితే అందరికీ కూడా ఇది చేరుతుంది కాబట్టి మేము ఇట్లా ముందస్తుగా ఈ బతుకమ్మ సెలబ్రేషన్స్ పాఠశాలలో నిర్వహిస్తున్నాము. ఇది సార్. అంటే పిల్లలకి ఏం చెప్పదలుచుకున్నారు దీని ద్వారా? నేను ఇంతకుముందు చెప్పాను కదా, మన సంస్కృతిని కాపాడుకోవడానికి ఇది మన పిల్లల ద్వారానే అయితేనే మనం చేసుకున్నాము. కాకపోతే ఇక ముందు కూడా మన పిల్లల ద్వారానే ఇది ఇంకా కొనసాగుతుంది కాబట్టి వాళ్ళకు వీటి యొక్క ప్రాముఖ్యత మనం తెలియజేస్తూ ఉండాలి ఎప్పుడు కూడా. సో మన తెలంగాణలో అయితే ఇది ఇంకా మనం ఈ 9 days మనం చేసుకుంటాం, 10 days చేసుకుంటాం ఇది. ఓకే, దెన్ ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క ప్రాముఖ్యత ఉంటుంది కాబట్టి అవి కూడా మేము పిల్లలకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. వాట్ ఈస్ వాట్, ఫస్ట్ డే ఏం చేస్తారు, సెకండ్ డే ఏం చేస్తారు ఇలా. సో దెన్ ఆఫ్టర్వర్డ్స్ ఇన్ ద 10th day we having the celebrations. So like this we want to tell everything to the students, and not only this Dasara, all the celebrations we will celebrate, and we want to tell each and everyone each and every festivals importance to the students. ఇక్కడ మహిళా టీచర్స్ కూడా ఉన్నారు కొంతమంది. ఇంకా వాళ్ళ బతుకమ్మ ప్రాముఖ్యతను అడిగి తెలుసుకుందాం. అంటే విశిష్టత గురించి చెప్పండి మేడం. బతుకమ్మ పండుగ విశిష్టత గురించి చెప్పండి. బతుకమ్మ మన తెలంగాణ సాంప్రదాయాలను సంస్కృతులను చాలా తెలియజేస్తుంది. అలాగే పూర్వకాలం నుండి మన పెద్దలు మనకి రంగురంగుల పూలతో ఎలా పేర్చాలి, ఎలా సంతోషంగా ఉండాలనేసి మనకి తెలియజేస్తున్నారు. అదే విధంగా మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మనకి పండగని చాలా ఘనంగా అంగరంగ వైభవంగా జరుపుకుంటున్న బతుకమ్మ పండగ ఇది. దీనికి పూర్వకాలం నుండి ఒక కథ అనేది ఉంది. దానికి మేము ఎప్పుడు పిల్లలతో పరిచయం చేపించుకుంటూ రంగురంగుల పూలతో స్కూల్లో చాలా పూలతో పేర్చి బతుకమ్మను పేర్చి దాని విశిష్టతను తెలియజేస్తున్నాం. తెలంగాణ సంస్కృతికి అనుసరించి మనం పిల్లలకు, పెద్దలకి, అమ్మాయిలకి, ఆడవాళ్ళకి మన తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి పండుగలు అంటే గుర్తుకొచ్చే పండుగ బతుకమ్మ పండుగ. సో అందులో మనం మొదటి రోజు జరుపుకోబోయే బతుకమ్మని ఎంగిలి పూల బతుకమ్మ పెత్రమాసగా మనం యాద చేసుకుంటూ ఉంటాం. మన తెలంగాణ సంస్కృతి అనుసరించి పెత్రమాస అంటే మనకి ఏమి యాద వస్తుంది అంటే పెద్దలకు పూర్వీకులు అంటే మన వాళ్ళు గతించిన వాళ్ళకి ధర్మాన్ని అనుసరించి కార్యక్రమాలను నిర్వహించి అట్లనే వాళ్ళకి కొన్ని అన్నప్రసాదాలు వండి తయారు చేసి వాళ్ళకి నైవేద్యంగా వాళ్ళకి ఆరగించి తర్వాత కొంచెం ఎంగిలి పడి తినడం జరుగుతుంది. దానినే ఎంగిలి పూల బతుకమ్మగా మనం పిలుచుకుంటాం. అలాగే ఆ తర్వాత భోజనానంతరం అందరూ అమ్మాయిలు, ఇంటి ఆడపడుచులు అందరూ కలిసి రంగరంగ వైభవంగా రకరకాల పూలతో బతుకమ్మను అలంకరించి మధ్యలో గౌరీమాతను నిలుపుకోవడం జరుగుతుంది. ఆ గౌరీమాత మనందరికి సుఖ సంతోషాలను, ఆయురారోగ్యాలను, ఐష్టైశ్వర్యాలను ఇవ్వాలని కోరుకుంటూ గౌరమ్మను నిలుపుకొని మనం 9 రోజులు ఇలా ఆడుకోవడం జరుగుతుంటుంది. ఇది మన తెలంగాణ సంప్రదాయంలో చాలా విశిష్టం. ఆశ్వయుజ మాసంలో వచ్చే 2వ రోజుని అటుకుల బతుకమ్మ అంటాము. 2వ రోజు కూడా బతుకమ్మని వేచి మనం అటుకులు, బియ్యం, బెల్లం నైవేద్యంగా పెడతాము. బతుకమ్మ పండుగలో 3వ రోజైన ఈ రోజు ముద్దపప్పు బతుకమ్మగా పూజిస్తారు. ఈ రోజు 3 అంతరాలతో బతుకమ్మను పేర్చి తామర పాత్రల్లో అలంకరిస్తారు. శిఖరంపై గౌరీమాతను ఉంచి ఉదయం పూజలు చేసి సాయంత్రం అందరు కలిసి బతుకమ్మను ఆడతారు. అనంతరం నిమజ్జనం చేసి ఈరోజు పెసళ్ళు, బెల్లం, చక్కెర మిగిలిన వంటి పదార్థాలతో నైవేద్యం సమర్పిస్తారు. 4వ రోజు బతుకమ్మను మనం 4 అంతరాలుగా పేర్చి ఆ రోజు నానబియ్యం బతుకమ్మగా మనం కొలుస్తాము. అంటే అందరికీ అందుబాటులో ఉండేవి, మనకి పెద్ద పెద్ద ప్రసాదాలు చేయడం అనేది పూరి గుడిసెలలో ఉండే వారికి అందుబాటులో ఉండదు. ఈ బతుకమ్మ అనేది ప్రతి ఒక్కరికి చిన్న పెద్ద తేడా లేకుండా బతుకమ్మని మనం ఆడుకుంటాము ప్రతి ఒక్కరు. అందుకే 4వ రోజు బతుకమ్మని 4 అంతరాలుగా మన రంగురంగు పూలతో పేర్చి చిన్న పిల్లలైతే ఎక్కువగా ఆడతారు.
నానబియ్యాన్ని ప్రసాదంగా మనం పంచిపెట్టుకుంటాం. 5వ రోజు నుంచి 5వ రోజు బతుకమ్మ రోజు అట్ల బతుకమ్మ అని పిలుస్తారు. ఈ రోజు బతుకమ్మకు నైవేద్యంగా అట్లను ప్రసాదంగా నైవేద్యిస్తారు. 6వ రోజు 6వ రోజు బతుకమ్మ అలిగిన బతుకమ్మ లేదంటే అలిసిన బతుకమ్మ అని అంటాము. గౌరీమాతను మన ఇంటి ఆడబిడ్డగా మనం బతుకమ్మగా పేర్చుకొని పూజిస్తాము. ఆ రోజు గౌరీమాత అలిగి ఇంటి నుంచి వెళ్ళిపోయిందట. అయ్యో నా బిడ్డ ఇంటి నుంచి వెళ్ళిపోయింది, నేనేం పండుగ చేసుకోవాలి అని చెప్పి ఆ రోజు మన ఇంట్లో బతుకమ్మను తయారు చేయరు. ఆ రోజు బతుకమ్మ ఆడం కూడా. కానీ దేవి నవరాత్రుల్లో భాగంగా ఆ రోజు మహాలక్ష్మి దేవిని పూజిస్తారు. 7వ రోజు బతుకమ్మ పండుగలలో 7వ రోజును వేపకాయల బతుకమ్మగా జరుపుకుంటారు. ఆ రోజు బతుకమ్మను గునుగు, తంగేడు, గులాబీ, చామంతులతో బతుకమ్మను 7 అంతరాలు పేర్చి అందరూ చక్కగా ఆడుకొని చెరువులో వేస్తారు. సకినాల పిండిని వేపకాయల్లాగా చేసి వాయినంగా ఇస్తారు, లేదా పప్పు బెల్లం నైవేద్యంగా సమర్పిస్తారు. 8వ రోజు గురించి చెప్పండి మేడం. బతుకమ్మ పండుగలో భాగంగా 8వ రోజుని వెన్నముద్దల బతుకమ్మగా ఆరాధిస్తాము. ఈ రోజున గునుగు పువ్వు, చామంతి, గులాబీ, గడ్డి పువ్వులు మొదలైన రకరకాల రంగు పూలతో బతుకమ్మను పేర్చి ఆంజనేయ స్వామి ఆలయం వద్ద ఆటపాటలతో ఆడుకొని బతుకమ్మని నిమజ్జనం చేయడం అనేది జరుగుతుంది. ఈ రోజున బతుకమ్మను 8 అంతరాలుగా పేర్చి ఆడుకోవడం అనేది జరుగుతుంది. ఈ రోజున నైవేద్యంగా వెన్న, బెల్లం మరియు నువ్వులతో ముద్దలు చేసి నైవేద్యంగా పెట్టడం జరుగుతుంది. 9వ రోజు ప్రాముఖ్యత గురించి 9వ రోజు బతుకమ్మని సద్దుల బతుకమ్మగా మనం అనుకుంటాము. ఈ రోజు మనకు దొరికిన పువ్వులతో చాలా పెద్దగా అందంగా బతుకమ్మని పేర్చుకుంటాము. అలా పేర్చిన బతుకమ్మని గౌరీదేవిగా మనము అనుకుంటాము. పసుపుతో గౌరమ్మని ప్రతిష్ఠించుకొని ఆడవాళ్ళందరూ ఒక చోట చేరి బతుకమ్మలన్నీ ఒక దగ్గర పెట్టుకొని దాని చుట్టూ చప్పట్లతో అందంగా పాటలు పాడుతూ ఆడుకుంటూ తర్వాత బతుకమ్మని చెరువులో నిమజ్జనం చేసి ఆ తాంబాలంలో కొన్ని వాటర్ని తీసుకొని వస్తారు. వాటిని పుణ్య నీళ్ళగా భావించి పసుపుని అందరి ఆడవాళ్ళకి వాయనంగా ఇస్తూ వాళ్ళు తెచ్చుకున్న నైవేద్యాలని ఆ రోజు పులిహోర, దద్దోజనం, నువ్వుల లడ్డు, సత్తుపిండి ఇలా చాలా రకాలుగా తయారు చేసుకొని అందరికీ పంచిపెట్టి ఇంటికి చేరుకుంటారు. లక్ష్మిని మహిమలు గౌరమ్మ చిత్రమై తోచునమ్మ గౌరమ్మ, శ్రీలక్ష్మిని మహిమలు గౌరమ్మ చిత్రమై తోచునమ్మ గౌరమ్మ, భారతీదేవి వై బ్రహ్మ కిల్లాలివై, భారతీదేవి వై బ్రహ్మ కిల్లాలివై, పార్వతీదేవి వై పరమేశు కాళివై, పార్వతీదేవి వై పరమేశు కాళివై, పరగ శ్రీ లక్ష్మి వై గౌరమ్మ భార్య వైదివి హరికిని గౌరమ్మ. లక్ష్మి, సరస్వతి, పార్వతీదేవుల త్రిమూర్తినుల నిజ స్వరూపంగా మనం బతుకమ్మలో గౌరీమాతను పెట్టి మనం కొలుచుకోవడం జరుగుతుంది. పిల్లల్ని అడిగి తెలుసుకుందాం బతుకమ్మ ప్రాముఖ్యత గురించి. అంటే చాలా వరకు అయితే పిల్లలకు బతుకమ్మ ప్రాముఖ్యత కానీ మన పండుగల మీద అసలు ఇప్పుడు అవగాహన కూడా లేకుండా పోతుంది. అసలు మనం అడిగి తెలుసుకుందాం. అయితే చెప్పండి, అంటే బతుకమ్మ ప్రాముఖ్యత గురించి ఏం చెప్తారు? ఇలాంటి పండుగలు మా పాఠశాలలో చాలా జరుపుకున్నాము. ప్రతి సంవత్సరం జరుపుకుంటుంటాము. వీటి వల్ల మాకు చాలా సంతోషం కలుగుతుంది. సాంప్రదాయ పద్ధతులు అనేవి, సాంస్కృతిక పాఠాలు అనేవి చాలా చెప్తుంటారు మా పాఠశాలలో. మేము బతుకమ్మ సెలబ్రేషన్స్ ప్రతి సంవత్సరం జరుపుకుంటాము. ఇలా జరుపుకోవడం వల్ల మా స్నేహితులకు, నాకు, చిన్న పిల్లలకు అందరికీ బతుకమ్మ ఎందుకు జరుపుకుంటాము అని తెలుస్తుంది. అలాగే సాంప్రదాయ పద్ధతులు తెలుస్తాయి. మేము మా టీచర్స్ కూడా మాకు చాలా చెప్తారు ఈ బతుకమ్మ గురించి. 9 రోజులు ఎలా జరుపుకుంటాము, అందులో ఏమేం చేస్తారు, ఏ రోజు ఏంటి అని నైవేద్యాలు వాటి గురించి కూడా చెప్తారు. దీని ద్వారా మా పాఠశాలలో మాకు బాగా తెలుస్తుంది. ఈ రోజు పండుగ సాంప్రదాయాలను, పండుగ యొక్క ప్రాముఖ్యతను తెలిపేందుకే ఇలాంటి కార్యక్రమాలు కూడా మేము నిర్వహిస్తున్నామని కూడా ఇక్కడ స్కూల్ నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరామ్యాన్ జగదీష్ తో సతీష్, సుమన్ టీవీ, సిద్దిపేట.